అన్నయ్య నేను ఇద్దరం అమ్మకి ఒక రకంగానే పుట్టాం కదా, అన్నయ్యని వేరే రకంగా నన్ను వేరే రకంగా చూసినట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది అని. ఏ విధంగా అమ్మ అన్నాను. అన్నయ్యని రాత్రిపూట ఎవరింటికైనా పంపిస్తుందమ్మమ్మ, నన్ను మాత్రం పంపించదు. నేను సెల్ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడుతున్నానో చెక్ చేస్తుంది, నా పుస్తకాలు చెక్ చేస్తుంది, ఇంతవరకు ఎక్కడున్నావని అడుగుతుంది రాత్రిపూట లేటుగా వస్తే. ఎందుకని నా మీద ఎక్కువగా నిఘా పెట్టినట్టు అనిపించి నాకు బాధ అనిపిస్తుందమ్మమ్మ, ఇది తప్పు కాదా అని నన్ను అడిగింది ఒక పాప. అప్పుడు నేను చెప్పాను, చూడమ్మా, అన్నయ్యకున్న హార్మోన్స్ వేరు, నీకున్న హార్మోన్స్ వేరు. అన్నయ్య శరీర ధర్మాలు వేరు, నీ శరీర ధర్మాలు వేరు. ఈ సృష్టిలో ఈ విభాగం అన్నది, ఈ సృష్టిలో స్త్రీ పురుషుల మధ్య విభాగం అన్నది భగవంతుడి చేత ఏర్పాటు చేయబడిందమ్మా. ఇది బొమ్మల నుండి బొమ్మలను తయారు చేయడానికి ఒక సృష్టి యజ్ఞంగా భగవంతుడు మనకి ఏర్పాటు చేసిన గొప్ప ధర్మం అమ్మా ఇది. నీ పట్ల అమ్మ చూస్తున్నటువంటిది వేర్పాటు కాదు, వివక్ష కాదు.